ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా అది ఇడికేమి జాబ్ ఏంటి నువ్వు బిందు మీద చేయాలి అందులో బండిని వేటు పెట్టిపోతా బండి ఆఫీసు తెక్కిపోవాలి నువ్వు జవడ పండకమాలోడ ఎవడ నువ్వు నా ఎత్తుగాడ అవునులే రామోసరాడు రారా పప్పు అమ్మా దేవుడే 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 పౌర్తి దేవుడు అన్నావు ఇంకా ఎటువంటి దేవుడు వయ్యారు అప్పుడు ఓపెన్ పెడతావు మరి సభ ముందు కొంచెం ఒకసారి ఒకసారి ఈ డోర్ ఇది నాయన నాకు ఓన్లీ నవ్వుతారు నువ్వు మాట్లాడుకో ఎత్తల్లంత అత్తల్లా అత్తల్లా ఎత్తల్లా ఈడెప్పుడు గుద్ది అంటావు అక్కడ పందిక మాలాడు మొత్తం కోడు ఈడు ఏకల వాళ్ళతో అట్ట చీకించి తాటెక్కున్నట్టు వాళ్ళ ఏకలు ఎంత అంతే అట కూకొనేతో చేస్తాను వరా మొట్టకెళ్ళి 3 సంవత్సరాలు వెళ్ళి 300 తెచ్చాడా చూడండి 3 సంవత్సరాలు 300 అంటే సంవత్సరం 100 ఎంత పనుడో లెక్కేసాడు నువ్వు ఏం చేసావు? నీ 3 సంవత్సరాలకి వెళ్ళి పండుగ వెళ్ళి 300 తెచ్చావు. నువ్వే 3 సంవత్సరాలు ఏం చేసావు? పొజ్జావాడా దిక్కుబడి లేకపోయినా ఇల్లు చూసినాను వాకలు చూసినాను మంచి చూసినాను చెడ్డ చూసినాను ఇరుగుని చూసినాను పొరుగుని చూసినా కళ్ళను చూసినా గడ్డి చూసినా బిడ్డలు అంటారు పెట్టాను నేను ఈ ఒత్త కోడి చెత్త కోడి లేకపోయినా నీ కుటుంబం పేరు నిలబెట్టాను నీ వల్లే నాకు బిడ్డ పాప అయినారా అవలే ఈడన్నారు నా మొగుడు దగ్గరోడు మేనత్త కొడుకు మా అమ్మ దానికి వద్దా అంటున్నారు చచ్చిపోయి అక్కడ ఉంది నా పేరు వస్తుంది అమ్మ దగ్గరోడ మేనత్త కొడుక నువ్వు చేసుకో ఆలమ్మ కాదు మా అమ్మ చచ్చిపోయా చచ్చిపోద్ది మా అమ్మ చచ్చిపోలేదా కాదు నిన్ను చేసుకోనంటే అలా విడాకులు ఇచ్చేయగలదు మొదటి దానికి ఎంత వెనక దానికి ఎంత అమ్మాట తగ్గెట్టాను వాటి నువ్వు ఎంత మంచి శ్రీరాములు పెళ్లి అయిపోయిందండి పెళ్లి అయిపోయింది చూసినాను మనిషిని చూస్తే గ్యాస్ బండ్లో కొనడు అనుకున్నాను నేను పెళ్లి అయిపోతే పెద్దలు వస్తారు కదా 10 రోజులు 5 రోజులు 8 రోజులు భార్య భర్తలు ఒక సైడే కాదు ముహూర్తం కట్టారు పెద్దలు వెళ్ళి అవునవును అమ్మ ఇవాళ మంచిదే ముహూర్తం అది ముహూర్తం ఏం ముహూర్తం అంటే గర్భాధాన ముహూర్తం ఫస్ట్ నైట్ మరి అదే ఫస్ట్ నైట్ ఇప్పుడు 4 నైట్లు ఉన్నాయి మనకి అమ్మ మొదటి రాత్రి ఇంక నీకు అచ్చతే గర్భాధాన ముహూర్తం అంటారు
ఓహో, నీకు ఆ వేడి తెలియవేటి గర్భమా? నన్ను ఈ వ్యాసం నుండి చెప్తారు. నువ్వేక్కడ గర్భమో బయలుపడమంటావా? ఆహా, ఫస్ట్ అయితే అయితే ఫస్ట్ అయితే పూర్త కట్టుకోరు పెద్దరెళ్ళి కట్టించిన తర్వాత మా ఆడవారు మా లక్ష్మీదేవి లేరా శేఖర్ కూకోండి. అవునవును. వాళ్ళేటమ్మా నీకు కొట్టైనా తెలుగు తక్కువ అమాయకత్వము, నీకేడు తెలియదు. ఆకో చెక్క పండుకాయ పట్టుకొని మేము వస్తాము, నువ్వు గ్లాస్ తోటి పాలొట్టుకొని రాయా అన్నారు. అన్నారనేసరికి ఈ లోపలిడిగా ఫుల్ కమి వేసి పంచగట్టించి భీముడిలో తయారై వెళ్ళిపోతాడు. ఇరిసినోళ్ళగా ఏంటి ఇలా తయారైపోండి మనిషి ఏడు చేస్తాడు అనుకోండి. అవును మరి అనేసరికి వెళ్ళాం రూమ్ లోకి. వాళ్ళు వచ్చినారు, ఆకో చెక్క పండుగ ఇచ్చినారు. ఇచ్చేసి మా ఇద్దరిని మంచం మీద కోకండి పెట్టి తలిపేసారు. తలిపోయిన తర్వాత నేను పాలు పెట్టుకుని వెళ్ళాను కదా, ఈ గ్లాస్ తో పాలు ఇచ్చినాను. నీకు చెప్పుది బొంకి గ్లాసుల పాలు గొడా గొడా కూడా తాగేసినాడు. తెల్లవాళ్ళు కేవలం లేక తొమ్మన్నాడు. అలగ పడుతున్నాడు అలా. వాళ్ళ అమ్మ మీ యజమాని అలగ తమ్ముండి పండేటి. అయితే ఇదే మనిషి కొత్త అమాయకత్వమా తెలియదా? ఇవాళ మంచిదాట ముహూర్తమాట ఇలగ పడుకుంటూ పోండి లేకడా లోపలికి జబ్బు అందా ఏంటి పనికి రాడా అని నువ్వు బాగా తగిలించినట్టు ఉంది ఇక్కడ. 3 రోజుల ముందు నీళ్ళకి ఏడ్చి ఇడికి లోపల జబ్బేట ఉందని తిన్నగా శ్రీకాకుళం ముద్దాడు చంద్రబాబు హాస్పిటల్ తీసుకెళ్ళాను. అవునవును తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తే అతను టెస్టాలు చేసాడు. టెస్టాలు చేసి చూసి నన్ను పిలిచినాడు. అమ్మా ఇలా రావే అన్నాడు. ఏం బాబు ఇది ఎవరా? మరెవరంత బాబు నా భర్తేనండి, మొన్న పెళ్ళయింది అన్నాను. అవునవును. ఎందుకే ఏడుస్తావు? నీకు భగవంతుడి జీవితంలో ఏడుపు రాసినాడు. ఈడు మరి పనికిరాడు, ఈడు సెల్ఫ్ మోటార్ పోయిందా అన్నాడు. అబ్బా, సెల్ఫ్ మోటార్ అయితే సంసారం మరి పనికిరాడు అనిసినాడు. ఏడు చేస్తున్నావు ఏడ్చినాడు. బాధలు కొట్టదు మరి ఏడ్చినాడు. ఏడితే దగ్గర మేనత్ కూడా తెంపుకోలేను, తెగపోసుకోలేను. చెక్క ముక్క 3 ఎకరాల దాకా ఉంది, అదొప్పుడు చేస్తాడని చెప్పేసి ఈడు తమ్ముడు అటు ఈ పళ్ళేనుడు ఆడి దగ్గరికి వెళ్ళాను. అవును నాయన నువ్వు నాకు మర్రి అవుతావురా, మరి మీ అన్న పరిస్థితులకు అయిపోయింది, నువ్వే వ్యవసాయం చేయగలవా అని వెళ్ళాను. వెళ్తే ఇలాగా అదే అన్నాడు. నన్ను చూసారు రెప్పలు తాలేస్తాడు ఆడు. వెళ్ళాను. వెళ్ళేసరికి ఆడు పని ఆడికంటే ఎడ్జి పీజులు కొట్టాను. ఆడి బల్బులు ఎర్రగా కాలుతాను. ఆడు పనికి రాలేదు, ఈడు పనికి రాలేదు. మొత్తం నా జీవితం బస్సు పూర్తయిపోయింది. ఇగో అలాగే లేదట సచ్చినాడు బాగా పిలుస్తాడు చూడు. ఇక బా మీ నీకెందుకు ఆయనే లేకపోతే నా జీవితం ఎప్పుడు తెలివైనడు, నలుగురిలో నవ్వుల ముఖమైన మనిషి. మనిషి పక్కన నిలబడేది అదొక అందం పోతుంది. వీడి దిక్కుమారి మోగం ఏంటో నా పక్కన మాడిపోయి చోడిపిడి పాపలా కొంతాను. అమ్మా మేస్త్రి బావ ఎక్కడికి వెళ్ళి వదలదట. మీ మేస్త్రి సచ్చినాడు బావ. అదే ఎవరు అందిస్తుంది నువ్వు ఇలా చూసుకుని ఉంటావు కానీ రవి అందించడం చేత అయినాడు. కాంక్రీట్ బెడ్ కర్రో పూటీలో నువ్వు ఏ పూటీకి పనికిరాలేదు. మన పూటీ మొత్తం మేకులు దిగిపోలేదు. నాది ఎప్పుడు అయిపోయింది రా, నాకు టీమే తోలుతాడే నా జీవితం పోతే. అమ్మా అమ్మా దేవుడే 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 పార్వతి దేవుడు అన్నావు, ఇంద్ర అన్నావు, భద్ర అన్నావు, అంతటా ఇంద్రలో ఉన్నావు, అంతటా నబ్బరబద్దలకు ఉన్నావు. ఆడపుట్టుకే తెలకు ఉండాలా? ఆడపుట్టుకే నీది ఆడపుట్టుకే నాది ఆడపుట్టుకే, నీది అందమే నాది అందమే. నీవి సరుకులే నావి నీ ఒరిజినల్ సరుకులు ఓడి కూడా పనికొస్తాయి. అవన్నీ డూప్లికేట్ సరుకులు ఓడు ఆడివి. ఏం చెప్తున్నాడు? ఏమే సత్యం బాగా తీసేమంటాడు కదా, నీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది కారణంలా ఆడదానికి ఆతురు కొంగు సంఖ్య జాగ్రత్త కప్పి 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 అంటాను. నీ ఈడి పాపలతో ఆటలకి వెళ్ళేటప్పుడు మరి కొన్ని పేర్లు పెట్టాలి. ఏ పేర్లు పెట్టుకో ఎవరికి చెప్పమ్మా.
అమ్మాయి కలికినంద్ర ముద్దులు చిలికనంద్ర అన్నావు. కలికంటే కలికిలా కొన్నావు, చిలికంటే రామచిలిలా కొన్నావు. నిన్నే తల్లి కాసిందా? ఏమిటి అబ్బా, నీ కళ్ళు చూస్తే కలవరేకలు మెరుస్తున్నాయి, నీ పెదవులు చూస్తే పెసరపింజలా కొన్నాయి, నీ దండ చూస్తే దొండపల్లా కొన్నాయి, అవును. నీ సాచి చూస్తే సందమాలా కొన్నాయి, నీ తవలు చూస్తే అరటిపోతలా కొన్నాయి, మరి నీ కాళ్ళకి ఏమైంది? తవలు చూస్తే జొన్న పొలలాగా అయిపోయింది. ఎండగట్టి అండ మగోడు సోకోలేని ఆడదాని జీవితం ఎప్పుడైనా ఇలాగ ఆస్తి అంత ఆస్తి అంత ఉడుకు కావాలా? నువ్వు పనికిరావు చేస్తావు. అదే రోజు నా పక్కన ఉండాలనుకుంటాడు, ఉండకాడికి ఒడుకు జబ్బు ఒకటి ఉంది. నా దగ్గరికి వచ్చాక అదొక వాతవా, శిరోవాతవా జలగలు సిరగొట్టిద్ది. ఆ వాత కాదు, అదొక ఉడుకు వాత. తప్పు దైవాత కాదు. కలిగంటే కలిగలా కొన్నావు, చిలికంటే రామచిలిలా కొన్నావు. కానీ ఇంతినన్నావు, బంతినన్నావు, కలిగినన్నావు, చిలికనన్నావు. కానీ నువ్వు బాంబో దాంబో నువ్వు ఎవరు దానమో తెలియాలి. నీకే కదే ఈ సభ ఎవరి మంది కూడా చెప్పాలి కదా, ఎవరికి నీవు ఎవరినో తెలియాలి కదా. అలాగని చెప్తా నువ్వు వెనక్కి తగ్గురా. స్లో స్లో కూడా. అవునవును వద్దు నాయన, నాయన నత్తకాయ బామనందులే బామనందులు అరుణి ప్రేమనందులు అన్నావు. అరుణి అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ముద్ర పార్వతీదేవి. అమ్మా, ఆయన ఒక పరమేశ్వరుడు, నువ్వు మహాభద్రత ఇల్లాలి పార్వతీదేవి కదా. మరి నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? నేటి రాత్రి నిద్ర సమయంలో శివార్చన చేస్తుండగా చిత్ర విచిత్రమైన కలగన్నానే. ఓహో, చిత్రా విచిత్రమైన కలగన్నావు. ఏ విధమైన కలగన్నావు? ఆ కళ్ళ ఉన్న చిత్రమేమిటో, ఆ కళ్ళ ఉన్న విచిత్రమేమిటో, ఆ కళ్ళ ఉన్న సోజ్యమైనటువంటి, ఆ కళ్ళ ఉన్న విధానమైనటువంటిదో ఒకసారి సభ ఎవరి మందికి తెలుసు.
ఇదంతా భ్రమ, భ్రమ ఏమిటి? ఇదంతా భ్రమ. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, అదేమిటమ్మా? ఆడవారికి కుడు కన్ను గాని, కుడు భుజమ గాని, కుడు దండ గాని, కుడు నడుము గాని, కుడు తొడ గాని, కుడు పాదము గాని ఆడవారికి మాత్రం అదిరితే అది మాత్రం అపశకనమే. దాన్ని కాదల్లు. అపశకనం ఏమిటి? అపశకనం అంటే ఏమిటి? మరి నీ భర్త గారు కనిపించలేదు అంతలా కదా, ఆహా. అది అపశకనమే. అలాగేనమ్మా? అక్కడ ఏదో జరిగిపోయినట్లు లెక్క. అలాగనా? ఆ. అమ్మా అమ్మా అదే కాకుండా అదే కాకుండా? ఇంకా కళ్ళలో ఉన్న విధానం ఎటువంటిదో అయిపోయింది. అయితే అమ్మా అమ్మా ఇదంతా భ్రమ. నా మాట విను. ఉత్తమైన ఇళ్ళకి భర్త మీద భ్రమను నాటడానికి ఆ భర్త గారు 4 రోజులు కనిపించకపోతే రకరకాల కళ్ళు వస్తాయి. అవి నిజము కాదు. కానీ ఒక మాట ఉంది, ఇంత చింతిస్తున్నావు, కుమిలిపోతున్నావు, రమిలిపోతున్నావు కాబట్టి నీ భర్త గారు జాడి తెలియాలంటే ఆయన కూడా త్రిలోక సంచారే ఆ బ్రహ్మ మనసు పుత్రుడైన నారద మునంతరం వారి ఇదే తోవలు వస్తున్నారు. ఆయన గారిని అడిగి తెలుసుకుంటే నీ భర్త గారు జాడి తెలిసిపోతుంది. వెళ్ళి తెలుసుకుంది. జనని శివకామిని జయ సుమకామిని విజయ రూపిణి జనని శివకామిని జయ సుమకామిని విజయ రూపిణి లోకమాత భవాని నమస్కారం. అమ్మా కుమారా, అమ్మ భూలోక వాసులంతా క్షేమ కుమార. భూలోక వాసులంతా క్షేమమే తల్లి, ఒక్క నీవు తప్ప. అమ్మా నీవు నీ వంటి ఒకదైనా. అమ్మా ఇప్పుడు నాకు వచ్చిన ఆపదేమిటి కుమార? నీకు పెద్ద ఆపదే వచ్చింది తల్లి. అది చెప్పుడికే భూలోకము నుంచి పరుగు పరుగున కైలాసం వచ్చాను తల్లి. సావధానంగా తల్లి. శంకరి శాంబాలి జమ కళ్ళ తల్లి
భవాని లోకమాత ఆ తండ్రి పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగాదేవి వివాహమాడి ఇక్కడ తీసుకొస్తున్నారు తల్లి. అయినా ఇటువంటి వయసులో ఇటువంటి ప్రాయంలో ఆ తండ్రి గారు అలా చేయడం తప్పు కదమ్మా. మృదు కాలము తనకో మధుమా కాలము విన్నావా తల్లి? చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడు చెప్పడానికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడు చెప్పడానికి జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏటా వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావు, ధనం పోతే చెప్పినావు, భూములు పోనని చెప్పినావు, పుట్ట పోనని చెప్పినావు, మొళ్ళు పోనని చెప్పినావు, మాన్యాలు పోనని చెప్పావు. ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములం బంతిలో బలిసే చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడు చెప్పడానికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడు చెప్పడానికి జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏటా వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావు, ధనం పోతే చెప్పినావు, భూములు పోనని చెప్పినావు, పుట్ట పోనని చెప్పినావు, మొళ్ళు పోనని చెప్పినావు, మాన్యాలు పోనని చెప్పావు.
దండగట్ట ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములబందిలో బలిసే మా ఇంట్లోకి ఇవాళ అగ్గే ఆ మహా తల్లి ఆ అపురూప సుందరి అలాగే ఎడుతుంది. సేవక నీకు పెళ్ళైంది నీకు సేవక నీకు పెళ్ళైందా నాకా నేను బ్రహ్మచారిని. ఏసారివా నేను బ్రహ్మచారిని. అది సంగతి. ఏమి నీకు పెళ్లి లేదు కాబట్టి ఆడవారి విలువ నీకు తెలియదు కాబట్టి ఈవేళ వచ్చి మా ఇంట్లో అగ్గి పెట్టించినావు. బట్టి పెట్టేశావు కదా కుటుంబం కూర్చేసినావు. సేవక నీకు దాన్ని పెట్ట పరమేశ్వరుడు జాలి గలవాడు దయ గలవాడు అనంత కోటి దేవుడు అసలు ఆధారభూతుడు. అవును. లేదు మగోడై ఉన్నాడు రా అతనికి వెళ్తాడా ఇది అయిపోయింది. రేపు పువ్వులు ఇప్పుతాడు రేపు పువ్వులు ముడుతా. నీకు కౌరెట్టామా మా అమ్మగారు తెలిసినామా ఏమిటి పిలవడం? చిలక్కేలే పిలకెట్టుకొని అడ్డ ఆడించుకోలే అడ్డ దీన్ని తొంబరు అంటారు. మీ తమ్ముడా సేవక ఓహో మీ తమ్ముడు అదే నీకు వినిపించడం కూడా తక్కువ అయిపోయింది. జీవితాలు ఆడిపోతుంది మీ తమ్ముడు. దీన్ని తొంబరు అంటారు. తమ్ముడు తెమ్ముడా సౌండ్ బాగా పెరిగిపోయింది. దండగట్ట దగ్గర ఉన్నాడు పెళ్లి చేయను నువ్వు వద్దా? నేను ఆ పెళ్లికి వెళ్ళాను. చక్కగా భోజనం చేసి తోక పెళ్లి కొడుకువా సేవక పెద్ద మనిషి పెళ్లికి చెప్పినారా ఇక తిలోక సంచారి కదా పెద్ద మనిషి మధ్య మనిషి తోక పెళ్లి కొడుకు నీ అడ్డ మూడు బద్దలవ్వా సేవక నీ పిలక 4 పిలకలవ్వా నీ పిలక 4 కింద చూపాను దన్నుడు పేరుకోడు నువ్వు అదే నా మొగుడైతే నీలాంటి వాడి వల్ల ఏమవుదో నీకు చెప్పించేస్తాను కింద లేకుండా. నీకు కింద లేకుండా చెప్పించేస్తాను. ఏమిటి ఆ వడ్డాను నువ్వు వడ్డానాలు చెప్పిస్తావు. పెళ్లి లేనాడు మరే వడ్డానం చనిపిస్తాడు కాదు. నన్ను అగ్గి పెట్టేశాడు అంటున్నా కదా మరి ఆయన అగ్గి పెట్టేశావు. నీ ఎవరి మేట్లు కాల నీ 4 మొక్కలు పోయి జీవితాలు జాగ్రత్తగా మాట్లాడు. ఎన్ని కుటుంబాలు కూల్చేస్తావు ఎంత భార్య సేవక నేను బ్రహ్మచారిని కదా. చూడు ఆ అందాలు రాశాపురూప సుందరి ఎటువంటివి ఇవన్నీ ఎందుకోండి అవి ఉంచాను నాకు ఏటమ్మా ఎంతకొద్ద నువ్వు సుయక్కమ తాలింపు నీ నూనె అంటే అట్ట నేటికి 12 సంవత్సరాలు ఎంత పోతాను నూనె. సేవక ఏమిటి ఇదేమిటిది నూనె అండి నూనె అక్కడ పోతారే గౌలు నీకు పెళ్లి లేదు మరి గౌలు నూనె సంగతి ఆ నూనె సంగతి మహాత్మా ఏమిటి చెప్పు ఒక మాట. ఏమిటి తగిలించినోడు నువ్వే. అవును. దీన్ని సమర్థించినోడు నువ్వే. నేనే దీనికి ఏదో మార్గం చెప్పు. నేనే చెప్తా. నువ్వు ఏడకనేవా చెప్పా ఏడుస్తుందా? ఏడుతుంది కదా ఏడుతుంది కదా. దీనికి పరిష్కార మార్గం ఏమిటని అడుగుతున్నావు కుమారా. అమ్మా ఇప్పుడు దీనికి వృత్తాంతం దీని సమస్యకి పరిష్కారం ఏమిటి నాయనా? పరిష్కార మార్గం చెప్తాను జాగ్రత్తగా విను. పూజ తప్పకుండా పాటించు. పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగమామని వివాహం ఇక్కడ తీసుకొస్తున్నాడు కైలాసం చేసుకున్నాడా అలాగే నువ్వేమిటి చేస్తావంటే 7 పొద్దులు కవాటములు చేసి ఆ మొదటి ద్వారం దగ్గర నీ ప్రధాన చిలికెత్తుంది ఈవిడ్ని ఈవిడ్ని కాపలా ఉంచు. నేను త్రిలోక సంచారిని. ఎంతవరకు కైలాసంలో తలుపులు తీసుకోలేక నేర్చలేవు. ఈవేళ తలుపులు తొయ్యలేదు నేను ఒక్కరిని తొయ్యలేను. నువ్వు అక్కడ ఉంటే ఆ తలుపు ఎరకన పెట్టింది అడిగితే అప్పుడు తెలుస్తుంది. సేవక మీలాంటి వారి వల్ల ఏమవదు. మీ ఆయన నడుస్తాడు నీకు. ఓహో మాలాట వాళ్ళే కావదా నువ్వెన్ని తలుపులు తోచేసినావు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేను బ్రహ్మచారి చెప్పానా మా దగ్గర అన్నట్టు అడ్డాడిస్తాను మొకే తెలుసు. దాండ పెట్ట ఏమిటి చెప్పు. ఏడుతుంది అమ్మా కాలువసిపోతే ఆడక ఏడోడు కళ్ళుతో ఎడితే కాలువసిపోతాయి. కాలువసిపోతే ఆడక కొబ్బరి కోట్ల కొంత మోరా నువ్వు కాలేజీకి వచ్చిపోతాయా మరి ఏడు చేసుకోవచ్చిపోతాయా. అమ్మా అమ్మా ఏం బాబు నీకు ఇంకెట్ పని ఉందేంటి? ఉంది కదా ఇంకేటుందో చెప్పు. తగిలించడం వేయట్లేదు. తగిలించారు మరి తగిలించడం వేయట్లేదు. తగిలించడం వేయట్లేదు. మా అమ్మగారు చెప్పేసారు వాటికి 33 బాతికల వంతులు తగిలించాను. 33 పాతిక వంతులు. అయితే మా అమ్మగారు సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు వాటికి వెళ్ళు. రేపు ఆదివారం నెలగా సెలవు వెళ్ళి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.